అమ్మ తత్వమును ఆలపింతుము, ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. మొదటిసారిగా మనం ఎప్పుడు దర్శించారు? దోవలేదుడు వంకలే దియ్యంకి వెళ్ళినప్పుడు పోయేవాబని ఏదో మమ్మల్ని లాక్కెళ్ళినది, మేము పోవటం కాదు. జల్లిముండ అమ్మ అంటాడు ఏంటి అని అనుకునేవాళ్ళు. మేము పెద్ద లెక్క చేయలేదు. ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ ఏమీ లేవు. ఒక చిన్న పూరి గుడిసె ఉంది, ఆ బయట కూర్చునింది అమ్మ. గుడిసెకి బయట బాస్ పెడితే కింద కూర్చుంది ఒక్కటే, ఇంకెవరు లేరు. ఒరే అంటుందంటే ఏంది ఒరే అంటుంది. మా తాతలు మా అమ్మమ్మల పేరు మా మేనమామల పేర్లు చెప్తుందంటే ఈమె. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు అమ్మ 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 స్మరణ, అమ్మ శ్వాస, అమ్మ ధ్యాస తప్ప మరొకటి ఎందుకో ఏముండదు. అసభ్యంగా రాసి అమ్మ బొమ్మేసి కరపత్రాలు పంచాడు ఊరు. ఎగ్జిబిట్ చేస్తారు అంతేగాని దాంట్లో గెలుపులు ఓటమి ఉండవు. ఓడిపోయారన్న మాట అనేదే కాదు. గెలిచిన వాడు పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే గెలిపించిన వాడు కృష్ణమూర్తి. ఇది ఎక్కడిది? ఆరోగ్యం మహాభాగ్యం. కానీ ఎప్పుడు ఆరోగ్యమైన భావాలతో కూడినప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం. స్వాతంత్ర సమరంలో పాల్గొనే భాగ్యం. 1942 క్విట్ ఇండియా మూమెంట్లో ఉన్నాను. జనాన్ని చూసి ఎసరబెట్టి భోజనాలు చాలామంది పెట్టేది. పదరా నేను వస్తున్నాపా, ఇక పెడుతుంటే తిన్నారండి, తిని ఓ అమ్మ పొద్దునే ఇంకా బోడి మిగిలి. పొద్దున్నే నాన్నగారు అన్నాడు నిమ్మకాయ కుంకం కావాలి. అమ్మ అంటే అమ్మ అమితమైన ప్రేమ కదా. అమ్మ మాట కాదని ఎట్లంటాను. పసుపు కొమ్ములు మునగాలి, మరి ఎలిగారం పట్టిక ఇవన్నీ పావులు ఇవన్నీ చెప్పి సరే అట్లా చేస్తానమ్మని చేసి తీసుకెళ్ళి. It is a chance provided by God for the benefit of your future generation, but He is everything. అయ్యా, ఈ లక్కరాజు వారు ఈ తెనాలి పట్టణం చుట్టుపక్కల చాలా ప్రసిద్ధి వహించినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత తరతరాలుగా లక్కరాజు వారు చాలా దాన కర్ణులని, దేవాలయాలు కట్టించారని, ఇట్లాంటి వాటన్నిటిలో కూడా ప్రసిద్ధులని మాకు తెలుసు. కానీ మీరు ఎట్లా మీ తల్లిదండ్రులు మీరు అసలు ఈ స్పోర్ట్స్ రంగంలోకి రావడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. రాజకీయంగా, తర్వాత ఈ ఆలయాలుగా, ధర్మకర్తలుగా బాగా ప్రసిద్ధి వహించేటువంటి వారు ఈ రంగంలోకి ఎట్లా వచ్చారు? మీ తల్లిదండ్రులు, తాతలు, వారి యొక్క విషయాలు, ఏదైనా గొప్పవాళ్ళను గురించిన విషయాలు మీరు చెప్పండి ముందుగా. సర్వమయ్యి సర్వకారిణ్యై మహాతల్లికి అనసూయాదేవికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ కొన్ని విషయాలు తప్పనిసరిగా మీరు చెప్పారు కాబట్టి ఇది అమ్మ ఆజ్ఞగా భావించి చెప్తున్నది, వేరే కాదు. అయితే భక్త తానీష రామ్దాస్ టైంలో అంటే 600-700 సంవత్సరాల నాడు ఈ కఠోరం గ్రామాన్ని లక్కరాజు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. ధారాదత్తం చేశారు. చెప్తానే ధారాదత్తం చేశారు. అందులో ఏమైందంటే ఆ రోజుల్లో కరుణీకాలకి చాలా ప్రాశస్త్యం ఉండటంతో మా కుటుంబం కరుణీకాల కుటుంబం కనుక మా తాతలు ముత్తాతలు పెద్ద కిరణం గారు కనుక దీనికి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఈ ఊరిని. ఈ ఊళ్ళో దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది, దాని పక్కన రామాలయం ఉంది, దాని పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది, దాని పక్కన మళ్ళీ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇవి కూడా ఎప్పుడో కొంచెం 100 ఏళ్ల నాడు మా పూర్వీకులు కట్టారని చెప్పుకోవడం తప్పితే మేము చూడలేదు కదా. నేను ప్రప్రథమంగా అమ్మని చూడటానికి వెళ్ళినప్పుడు 1959లో అమ్మ చూస్తూనే 5 పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ వెళ్ళాము. సరే నేను ముందున్న వెనకాల వాళ్ళు ఉన్నారు, దోవలేదు డొంకలేదు, 58 ఏమున్నాయి, కారు అక్కడ వంతునే బారిసి బయట చెప్పులు 2 కార్లు పెట్టి వెళ్ళాము. నేను వస్తే అమ్మ అన్న నేనేమన్నా ఈ లక్కరాజు వాళ్ళ ఇంటికి వచ్చిందమ్మ 3 ఏళ్ల వయసు అప్పుడు. అదే అడుగుదాం అనుకున్నా. అమ్మ కూడా మహాతల్లి ఏమని వర్ణిస్తాం అవునా మనం?
అటువంటి మహాతల్లి 3 ఏళ్ల వయసేప్పుడు కఠోరం వచ్చారా అంది. కఠోరం అంటే లక్కరాజు బాలకోట గారికి వచ్చారా అంది. ఈ లక్కరాజు వాళ్ళు ఎక్కడ దొరికారు, ఈమె ఎక్కడ దొరికి నాకు అర్థం కాదు అప్పటికిప్పటికి కూడా. అది తత్మా చెప్పండి. ఏం లేదు అంటే అమ్మ బాల్యం అంతా కూడా చాలా కాలం వస్తుండేది. మాతామహ స్థానం గనక అమ్మవారికి, అమ్మవారి తల్లి తెనాలి గనక తెనాలి వస్తుండేది అమ్మ. అసలు తెనాలి సామాన్యంగా వస్తుండేది. మొదటిసారిగా అమ్మను ఎప్పుడు దర్శించారు? ప్రజారంజకమైన కార్యక్రమాలు, ప్రజలకి సేవ చేయటం, అవసరాలు తీర్చడం జిజ్ఞాస ఎందుకో ఉండేది. మరి మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి. ఆ సందర్భంగా మహానుభావుడు స్వర్గీయ ఆలపాటి వెంకటరామయ్య గారితో పరిచయం ఏర్పడింది. ఆయన మా ఎమ్మెల్యే గారు. అద్భుతంగా చేసేవాడు. ఆయన గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఎప్పుడు కూడా నిద్ర లేచి తెల్లారించి ఆయన దగ్గరే ఉండేవాళ్ళం. చాలామంది చుట్టుపక్కల వాళ్ళు అంతా పురాళ్ళంతా ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ. అక్కడ ఆయన చెప్తున్న పనులు చేస్తున్నాడు అవన్నీ తెలుసుకుని పెద్ద చిన్న ఇవన్నీ అక్కడే తెలుసుకుని కొంచెం కాస్త వస్తూ. ఆ సందర్భంలో మహానుభావుడు, ఇంకో మహానుభావుడు, మరి మనం చెప్పుకునే సంస్థకి అన్ని రకాల ఆది నుంచి ఆధారంగా ఉండి ఎంతో కృషి చేసిన మహానుభావుడు, ఎంతో అదృష్టవంతుడు అధరాపురం శాస్త్రిరావు అన్నయ్య గారు. మహానుభావుడు. ఆయనకి ఈయనకి స్నేహం బాగా. వెంకటరామయ్య గారు, శాస్త్రిరావు అన్నయ్య గారు అప్పుడప్పుడు వెంకటరామయ్య దగ్గరికి వచ్చేవాడు. మేము పొద్దుగులు హాజరు నెల విద్వాంసుల్లాగా వస్తూ ఆయనే మామూలు పరిచయం చేస్తారు కదా. పరిచయం అయిన తర్వాత ఒకసారి జల్లెలమూడి రండే అమ్మ బాగుంటుంది అన్నాడు. ఈయన జల్లెలమూడి అమ్మ అంటాడు, ఏంటి అని అనుకునేవాళ్ళు. మేము పెద్ద లెక్క చేయలేదు వాస్తవంగా. మళ్ళీ చెప్పాడు ఇంకోసారి వచ్చినప్పుడు. వెంకటరామ గారు ఏం చేశాడు, ఎన్నిసార్లు చెప్పాలి మీకు, జల్లెలమూడి తమాషా అనుకున్నారా, బ్రహ్మాండ పేరండి అన్నాడు. ఓ అమ్మో గురువుగారు చెప్పాడు బాబు ఇదేంటని. 5 పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు. ఆమె నాకు గంటలో కారు మాట్లాడుకుని ఆమెను జిల్లాలో బయలుదేరితే దాదాపు మధ్యాహ్నం బయలుదేరాము. సాయంకాలం 5 ఆ ప్రాంతాలు చేరాము. అక్కడికి దోవలేదు వంకలేదు ఏం జిల్లాలో పోయావు ఆమెను. ఏదో మమ్మల్ని లాక్కెళ్ళినది, మేము పోవటం కాదు. సరే వెళ్ళేటప్పుడు ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ ఏమీ లేవు. ఒక చిన్న పూరి గుడిసె ఉంది. దాని ఆకారం కూడా నాకు బాగా గుర్తులేదు. ఆ బయట కూర్చున్నది అమ్మ, గుడిసెకి బయట బాస్పడి కింద కూర్చుంది ఒక్కతే, ఇంకెవరు లేరు. సరే మేము అక్కడ ఏదో నీళ్ళు ఎక్కుంటూ ఏదో ఉంది నీళ్ళు కాళ్ళు కడుక్కున్నాం. వచ్చాము. నేనే ప్రప్రథమ అమ్మ దగ్గరికి వచ్చి ఇంకా దండం కూడా పెట్టలే సరిగ్గా. పెట్టబోడికి రే పురుషోత్తములాగా ఉన్నావురా అంది. ఇదేంటి పురుషోత్తములాగా ఉంటుంది ఏంటి, నా మీద 16 కేసులు ఉన్నాయి. పంచాయతీ తగాదాలు కానీ, ఊళ్ళో తగాదాలు కానీ, సొసైటీ కానీ బోళ్ళన్నీ అంతకుముందు చిన్నప్పుడేమో నన్ను బళ్ళోంచి వెళ్ళగొట్టారు అల్లరవాడిని. నేను పురుషోత్తమం అంటే ఏంటి అనుకుంటున్నాను. అన్న మళ్ళీ లాగా అందులే పురుషోత్తమం అనలేదు, పర్లేదులే అనుకున్నాను. మళ్ళీ నేను సర్దుకున్నాను. మళ్ళీ తర్వాత ఒరే అంటుందంటే ఏని ఒరే అంటుంది అని ఇంతలే కనుకుండా నాకు 3 ఏళ్ల వయసు కఠోరం వచ్చారా. రామరామ ఇది ఎక్కడ కఠోరం ఎవరు చెప్పారు, మీరు ఎవరిని అడిగిందా, కొన్ని ఎవరిని చెప్పారా? ఏమీ లేదు, కఠోరం ఉంటుంది ఏంటి ఈమె. ఇక లక్కరాజు బాలకోట గారు అంటుంది. ఏంటి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. అంత తాగిందా. మా అమ్మగారు పుట్టిల్లు బాపట్ల, అగ్రహారం మా తాతగారు, మా అమ్మగారి తండ్రి తాత అంతా అక్కడే. పొన్నాడ వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారని అగ్రహారంలో పెద్ద ఆయన, బాగా చదువుకున్న ఆయన. ఆయన తండ్రి పొన్నాడ చైళ్ళు గారని చిత్తూరులో గరుడ చైన్యం చేసి చైన్లని విరుద్ధి పొంది ఆయన. అటువంటి వాళ్ళు మా వాళ్ళంతా అవన్నీ చెబుతుంది. నాకు కంగారు పుట్టిపోతుంది. ఎవరు చెప్పారు మీకు ఇదంతా ఏంటిది, మమ్మల్ని లక్కరాజు అంటాం ఇదంటే ఆశ్చర్యంగా ఉంటే కట్టేవారు ఉంటే. మా తాతలు మా అమ్మమ్మల పేరు మా మేనమామల పేర్లు చెప్తుందంటే ఏమే ఏంటి ఏమి పైగా అరే అంటుంది. ఇది నాకేం బోధపడక అసలు నా మతి లేదండి. ఎందుకు నాకు తెలియదు ఏంటో లీనమైపోయాను ఎక్కడో తింటుంది. సరే మా సోదర బృందంలో నన్ను మోచెత్త పొడుస్తున్నారు, వెళ్దాంప అని. నేను అందులో ఒకడు జాగలమూడి ప్రెసిడెంట్ గారు ఉంటే పై పెంచిన దేమని లాక్కొని మీరు వేంటారు నేను వస్తాను. అప్పటికి దాదాపు 5 దాటింది, సాయంకాలం 6 దాకి. వాళ్ళు వెళ్ళిపోయారు ఇసుకు కూర్చోడు. సరే నేను ఏంటి నా మైండ్ పోయిందా, ఏంటి ఇట్లా మాట్లాడుతుంది ఏంటి ఇవన్నీ అనుకొని అక్కడే ఉన్నా. వాళ్ళు వస్తున్నారు ఏందో మాట్లాడి నాకేం బోధపట్టలే. తర్వాత సహజంగా జరిగే గోష్ఠిలో సాయంత్రం పొద్దుగిన తర్వాత మాటల్లో ఏదో పెట్టారు తిన్నాను, రేపు పొద్దున వెళ్తానమ్మా అన్న. అంతవరకు నేను అన్నా సరే అని లేవని గుర్తులేదు అన్నా కదని తెల్లారుజాము లేచి బయలుదేరుతున్నాను. నేను ఆశ్చర్యకరమైన విషయం, జిల్లెళ్ళమ్మ నుంచి వచ్చిందో అని మళ్ళీ పోతుంటే అరికాళ్ళు మంటలు. నాకు అరికాళ్ళు మంటలు అంటే నేను ఏమన్నా బిల్డింగులు తిరిగిన వాడినే,
చెరువుడు పందాలు ఆడేవాడిని, గట్లెముడి తిరిగేవాడిని, చెట్లెముడి తిరిగేవాడిని. నాకు అరికాళ్ళ మాటలు ఏంటి అసలు గుచ్చుకున్నాయి. ఏంటి విచిత్రంగా ఉందని చెప్పిన చూద్దాం పోయిన కొద్ది ఎక్కువ అవుతున్నాయి. ఓ అమ్మో చేతి ఉందరా బాబు తిరుగుడని వాడి దగ్గర ఉన్న పైపెంచిన దగ్గర ఉందిగా ఆమె ఎడిదిరిగి అక్కడ డ్రైన్ దాకా వెళ్ళి ఆ వంతెన దగ్గరికి కాలకృత్యాలు చేసుకొని శుభ్రంగా స్నానం చేసి చక్కగా మళ్ళీ ఆ గుడ్డలు వేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఆ అమ్మకి కనపడి నమస్కారం పెట్టి కూర్చున్నాం. ఏమల్లా కాసేపు కూర్చొని అమ్మ వెళ్ళొస్తానమ్మా అన్న మళ్ళీ నమస్కారం చేసి సరేరా అంది. మళ్ళీ బయలుదేరితే గంటలోనా మళ్ళీ బాగానండి. మళ్ళీ ఇక అది నన్ను ఏం చేసిందో ఏంటో ఏమని వర్ణించేది నాకు తెలియదు. అది మీరు భావించుకోవాల్సింది. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు అమ్మ 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 స్మరణ, అమ్మ శ్వాస, అమ్మ ధ్యాస తప్ప మరొకటి ఎందుకో ఏముండవు. అయితే కొన్ని నేనే మన మహానుభావుడు గొప్ప మంచోడు అంటలే, క్షమించరాని పొరపాట్లు కొన్ని నాకు దాన్ని కాదన్ను. అయినా కూడా అంతే ఇక రెండోది ఎట్లా ఎన్ని వందల సార్లు ఎన్నిసార్లు ఏ ఫంక్షన్ ఏమొచ్చినా నన్ను తీసుకెళ్తుంది మాత్రమే మళ్ళీ చక్కగా దించుతుంది, తీసుకెళ్తుంది మళ్ళీ దించుతుంది. నేరాటనే పోవటం కాదు. నా అనుభవం నేను గమనించింది. లక్కరాజు వారితో ఏంటండి అమ్మే లక్క అందరితో అతుక్కొని ఉన్నది. బాగుంది, చాలా బాగా చెప్పారు, బాగుంది. అయితే మీ ఇంటికి అమ్మ వచ్చింది, మీ ఇంటికి అమ్మ వచ్చింది, మీ తోటకు అమ్మ వచ్చింది. ఎప్పటి 3వ సంవత్సరం సంగతి ఇప్పుడు వచ్చింది, ఈ మీ హయాంలో వచ్చింది. ఏంటి అందులో ఉన్న రహస్యం ఏంటి, ఎట్లా వచ్చింది, మీరు పిలిచారా, అవంతటా అమ్మ వచ్చిందా, అసలు ఏంటి? అది ఇంకా బాగుంది. ఏమైనా ఇట్లా నేను వస్తూ పోతుంటే నాకల్లా రాజకీయాల మీటింగ్ ఉండే వాయిదా పడిన గబికని జల్లని వెళ్ళేవాడిని. ఎవరు చెప్పేమని లేదు. పొలం పనులు చేయించుకోనుకోండి, వర్షం పడి ఆగిపోయింది గబికని బండి ఎక్కడి ట్రైన్ జల్లని పోవటం. ఇట్లా ఏ మాత్రం కాదు జల్లని పోవటం. తోటం అమ్మకి దండం పెట్టడం, తినేవాడిని. నాకేం తెలియదు, ఇక్కడ బాగా భోజనం చేసేవాడిని. మళ్ళీ వచ్చి ఇదే పని. ఇట్లా 1, 2, 3, 5, 10, 15, 16 ఏళ్ళు అయిన తర్వాత అదృష్టమే అది. నాకు సోదరుడు నేరళ సుబ్బారావు గారని ఇక్కడ దగ్గరలోనే ఏమని వాస్తవ్యుడు ఎరువులు వ్యాపారం చేస్తుంటాడు. ఆయన నన్ను అందరూ ఎరువుంటే పరిచయం, ఆయన నాకు పరిచయం. ఆయన గుజ్జలని ఉంటాడు మొదలుపెట్టి. ఆయన వచ్చి 2 సంవత్సరాలు గారు 2-3 నెలలు అయిందేమో. ఆయన ఉండి అంతా చూశాడు, ఏమనుకున్నాడేమో. మేమంతా ఉండంగానే అమ్మ నువ్వు తినాలి రావాలా, అమ్మ నువ్వు తప్పనిసరిగా అన్నాడు. నాకు గుండె అదిరిపోయింది. నాయన అమ్మని ఆహ్వానించే కెపాసిటీ ఆయనకి నేను ఇన్నేళ్ళ నుంచి వస్తున్నాను, నాకే భయం. ఏంటి సరే అమ్మ సరేరా అంది. ఎప్పుడు ఇది 1974 రేపు తెలుగు సంవత్సరాది పండగ అనంగా అమ్మ సరే అంటూ బయలుదేరింది. వస్తానంది, మరునాడు బయలుదేరింది. సరే అమ్మని ఇంటికి వచ్చి మేము సుబ్బారావు గారు, నేను, ఇంకొంతమంది సోదరులు, వెలుగోలు సీతారామయ్య గారిని తెనాలి కాలేజీ కరెస్పాండెంట్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక కమిటీగా ఏర్పడి అందరం కలిసి ఇక్కడ మీటింగ్ వేశాం. నేను కూడా నాకు తోచిన విధంగా కొద్దిపాటి అమ్మదయ్య అనుకోండి ఉన్నట్టు అనుభవంతో ఒక కమిటీ వేసి ఎలా చేయాలి, ఎక్కడ ఉండాలి అని చెప్పి అనుకుంటే ప్లాన్ చేశాము. జూనియర్ కాలేజ్ తెనాలి హై స్కూల్లో బాగా ప్రాంగణం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ అమ్మ ఉండడానికి మంచి సరస్వతి మందిరం అని ఉంటుంది, అక్కడ ఉండొచ్చు. ఇంక మరి మీటింగ్ పెట్టుకున్న అమ్మ దర్శన వ్యాధులు కూర్చున్నా కూడా పెద్ద ప్రాంగణం బాగుంటుంది చెప్పి అనుకున్నాం. అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అంటే నేను ఆ మాస్టర్లు, ఆ హై స్కూల్ మాస్టర్లందరితో మాట్లాడే, ఇట్లా అమ్మగారు ప్రోగ్రాం నిర్ణయించాం, పరంగా వస్తారని చెప్పి. రమణండే మేమందరం ఉంటాం, వాలంటీర్ పని చేస్తూ ఉన్నారు. దాదాపు 70-80 మంది సోదరులు సంతకాలు పెట్టారు. మేమందరం ఉంటాం, పని చేస్తాం. చాలా బాగుంది అనుకోండి. అప్పటికి ఇంకా అమ్మ రావడానికి ఇంకా కొంచెం టైం ఉంది, ఇంకా 10-12 రోజులు టైం ఉంది. అప్పటికి అంతకుముందు ఏర్పాట్లో ఇది విభాగం ఇది. సరే నేను ఎందుకో పనుండి అర్జెంటుగా మెడ్రాస్ వెళ్ళి ఏదో హోటల్ పేరు ఏదో హోటల్లో దిగితే ఇప్పుడు అక్కడ ఒక ఆయన పొద్దున్నే లేవగానే మా తెనాలి అతనే కరణంగారు ఎప్పుడు వచ్చారన్నాడు. నేను రాత్రి వచ్చానయ్యా అన్న. అడితే వెళ్ళేటప్పుడు ముసలాయన తీసుకెళ్ళండి, మా మెయిల్కి వెళ్తా అన్నారు కదా మీరు, ఆయన అంటే చూపించాడు. ఎవరిని? జట్టి. నాకు తెలిసి ఆయన్ని. అయితే నాకు ఏ పెద్ద ఇది ఉంది. సరే తీసుకొస్తున్నాను, తీసుకురావాలి మరి అన్నమాట ప్రకారం ఇద్దరు కూర్చున్నాం పక్కనే. ఆయన ఏవో చెప్తున్నాడు కబుర్లు, నేనే తింటున్నాను, బాగానే అనుకున్నా. ఈయన వస్తున్నాడు ఎట్రా, అమ్మ వస్తుంది 10 రోజుల్లో, ఈడు ఉన్నాడు ఎట్రా అనుకుంటున్నా. ఇది ఏం చేస్తాడో ఏమోనండి వాస్తవంగా. సరే దించాను. ఆమె ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. 5:30 పాడైంది. నగర్లో ఉంటాడు. సరే నేను ఇంటికి వచ్చా. అక్కడి నుంచి నాకు ఆలోచనలు వేరే, అమ్మదయ్యే నా ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి. ఈయన ఉంటాడు ఇక్కడ ఊళ్ళో, ఈయనకి తెలుస్తుంది ఈ కార్యక్రమాలు. తను భిన్నంగా ఏదో ప్రవర్తన చేస్తాడు, దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అని అమ్మకే దండం పెట్టుకుని
సరే ఆమె నేను దిగాడో లేదో తెనాల్లో మర్నాడే ప్యాంప్లెట్ వేశాడు అసభ్యంగా రాసి ఇవి మనం వర్ణించలేమని అమ్మ బొమ్మేసి కరపత్రాలు పంచాడు ఊరంతా తత్తరి బుట్టిపోయే జనానికి. నేను వాస్తవంగా భయపడలేదు, ఎందుకంటే అమ్మ ఉంది, తర్వాత నాకే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ పరిచయం కొంచెం నాకు ఇటువంటి లెక్క చేసి ఉండేది. అంటే ఈ సంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు టీచర్లు 70 మందిలో అందరూ పోయి 4-3 మిగిలారు, వాళ్ళు సర్దుకున్నారు. నేను ఏం చేయాలా చూసి ఆమెను నాకు అమ్మ దయ వల్ల స్పోర్ట్స్ కార్యక్రమాలు మా మొదటి నుంచి ఉంటాయి, దాంట్లో వెయిట్ ట్రైనింగ్ చేసేవాళ్ళు మంచి 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 బలశాలు మంచి చలాకీ గుడ్డ కుర్రవాళ్ళు ఎప్పుడు 25-30 మంది ఉంటారు, నాకు దగ్గరగానే ఉంటారు వాళ్ళంతా. మా ఊరు వాళ్ళు ఇంక ఇతర వాళ్ళు కూడా అంటుంటారు. వాళ్ళని పిలిచా, ఒరే అమ్మ వస్తుందంటే వాళ్ళు తెలుసు, అమ్మ దగ్గరికి వచ్చారు వాళ్ళు ఛాన్సార్ అంతకుముందు. అదేంటి రైతు ఉందా ఉండాను, మీరు ఉండాలా, నేను ఎక్కడ చెప్తున్నాను, అమ్మ క్లోజ్ సర్కిల్లో ఉండండి, అమ్మ వేదిక మీద వెళ్ళేటప్పుడు కానీ వేదిక దగ్గర కానీ వచ్చేటప్పుడు కానీ ఎవరన్నా తొక్కిసలాట ఎవరన్నా కొంచెం అఘాయిత్యం చేసే పద్ధతి వేస్తే అన్నయ్య అక్కయ్య అని బతిలాట చెప్పండి. ఇంటే లేదా ఎరగదీసవుతా మరి నేను మనం చూసుకుంటాను తర్వాత అటువంటి వాళ్ళని పెట్టి ఈ సంగతి ఎవరు చెప్పలేను నీకు, నా మనసులో పెట్టుకుని మా కుర్రాళ్ళ సంగతి. సరే వీళ్ళు ఎగ్గొట్టారుగా పంతులు సహజం భయపడతారు, ఆయనంటే భయం. ఇక ఎట్లా పెట్టాలి స్టేజీ, ఇంక మార్పు లేదు వేరే లేదు. అప్పుడు ఇది మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, హై స్కూలే చరిత్రాత్మకమైన కాంపౌండ్ ఇది. దానికి కాంపౌండ్ ఉంటుంది తూర్పున, కాంపౌండ్కి అవతల మిషన్ స్కూల్ ఉంటుంది, అది పెద్ద కాంపౌండ్. ఆమెను ఏం చేశాను, ఆ మిషన్ కాంపౌండ్ మీద సరిగ్గా సెంటర్ చేసి పెద్ద వేదిక కట్టారు. తూర్పున అన్నయ్యలకు మగవాళ్ళందరికీ అక్కడ దర్శనం, అట్నుంచి చూసేట్టుగా. ఈ ఇటే పొడమటేపు వచ్చేవాడికి హై స్కూల్ గ్రౌండ్స్లో ఆడవాళ్ళ రావడానికి పోవడానికి తేలిగ్గా హాయిగా ఉంటుంది, వాళ్ళంతా తిరిగి రావాలి. ఎటువంటి గలాటాలు జరగకుండా వీలుగా ఉంటారు, అక్కడ పెట్టి ఏర్పాటు చేస్తుంటే ఇక మా సోదరులు పరబ్రహ్మం ఇప్పుడు రమణమూర్తి వీళ్ళు వచ్చేవాళ్ళు అగ్రి చేప వచ్చారు, 2 రోజుల ముందే వస్తారు వాళ్ళు. ఇష్టమవుతారు ఏంటంటే ఏం చేస్తున్నారు మీరు, ఏం చెప్పరండి, ఉండబోయా బాబు నా గొడవ ఆయనకి ఏం చెప్పేది పిల్లలకి, మీరు చెప్పరేంటే, మీ అమ్మ ఫోన్ చేస్తా ఉన్నారు చేసుకోండి అన్న. 2-3 సార్లు 2-3 సార్లు కూడా అమ్మకు ఫోన్ చేస్తే ఫోను మెచ్యూర్ కదా. సరే అమ్మ నేను ఇదేంటి గోడ మీద చేస్తారంటండి మీరు, గోడ మీద వేదికంటి, సర్లేవయా బాబు ఉండండి అనేవాడిని. అట్టం జరిగింది. ఆ రకంగా అయిపోతే ఇక బ్రహ్మాండం ఎంత జనం లేనప్పుడు దాకా ఏమి జనం, ఎక్కడ జనం, లేడీస్ అంతా ఇటు, జెంట్స్ అంతా మగవాడంతో ఆ రకంగా కూర్చున్నమ్మ వేది మీదకి వచ్చి చక్కగా హాయిగా అందరూ దర్శనం ఇచ్చి మాట్లాడింది. ఏదో మేము కూడా ఊరిని వ్యావహారికంగా వారు కనుక అమ్మకి స్వాగత పత్రం అవన్నీ ఇచ్చాం, అవన్నీ చేస్తుంది అయిపోయింది. దీని తర్వాత ఇది అయిపోగానే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమ్మ ఒరే కఠోరం మోదారా అంది. ఓయమ్మ కఠోరం పోతుంది, నేను ఇక్కడ మునిగుంటుంది ఇక్కడ పనుల్లో చేయలేదా భోజనాలు ఇవన్నీ, కానీ నేను ఇంటికి పోయి 4 రోజులు అయింది. నీకు అమ్మ వస్తే నేను ఏం చేయాలి, నేను ఎలా చేయాలి? అయితే వాడు వస్తుందేమనే ఉద్దేశంతో సోదరుడు సుబ్బారావు ఎక్కడున్నాడో బ్రహ్మాండ సుబ్బారావు నాకు కొన్ని సలహాలు ఇచ్చాడు. వస్తుందా అమ్మ మీ నాయకి అనుకున్నాడు వాళ్ళు, వాడేసాడు. నేను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. అమ్మ వస్తుంది మన ఇంటికి, వచ్చినప్పుడే బంగారపు టంగ్ క్లీనర్ చేయించమన్నాడు, ఆమెకు ప్రజెంట్ చేయమని చేయించా. సరే ఆమె ఇంకేదో చెప్పాడు, చిన్న మంచం కూడా చేయించు, కొత్త మంచం అవన్నీ ఏర్పాటు చేశా. అవి ఉన్నాయనుకోండి. ఇప్పుడు అమ్మ రావడం ఏంటి, తను ఏం చేయాలి, ఏమని చెప్పాలి, ఊళ్ళు ఎట్ట చెప్పాలి, ఆమె రాకంటే మహత్తరమైన విద్య ఎలా మనం తగినట్టుగా ఏం ఏర్పాటు చేయగలిగినట్టు మీ సరే మన పిల్లలు ఉన్నారుగా వాళ్ళు కబురు చేశా. మా అబ్బాయి కూడా చాలా చిన్నవాడు, అప్పుడు బీకాం చదువుతున్నాడు ఏంటో. ఈ పిల్లలందే మాకు తోట ఉంది ఒకటి, కొబ్బరి తోట, అప్పుడు 3 ఎకరాల తోట, కొబ్బరి తోట యావత్తు లైట్లు వీటి బ్రహ్మాండంగా చేశారు చక్కగా, అన్నీ లైట్లే. సరే అమ్మ వచ్చింది. వచ్చిన తర్వాత ఎంట్రన్స్లో మా ఊరు ఎంట్రన్స్లోనే మొట్టమొదట ఒక వేప చెట్టు పెట్టించాం అమ్మ చేత, ఏదైనా గుర్తుగా ఉంటుందని పెట్టింది. ఫోటోలు కూడా ఉన్నాయి దగ్గర. అవి అక్కడి నుంచి హరిజనవాడ తీసుకెళ్ళి అమ్మకి ఇష్టమని, హరిజనవాడ నుంచి డైరెక్ట్గా ఊళ్ళోకుండా మా తోటలోకి వచ్చాం. మా తోటలోకి వచ్చిన తర్వాత కూర్చుంది, జనం కట్టకట్టలాడుతున్నారు, ఏమంతా ఏం చేస్తున్నారు ఏంటి, ఏం తెలియట్లేదు, ఎంత ఉంది జరుగుతుంది. సరే పంచాయతీ వాళ్ళు అంతా వచ్చారు, ఫోటోలు దిగారు. ఇక్కడ మళ్ళీ ఏమనిపించింది, గుర్తుంటే ఇంతమంది జనం ఈ రకంగా ఆశ్చర్యకరంగా ఉంది ఈ గ్యాదరింగ్, అమరావతి అంతా. రేపటికి ఏం మిగులుతుంది, ఇక్కడ ఏముండదు కదా అనుకుని అక్కడ ఒక మామిడి మొక్కుంటే ఆ మొక్క జాగ్రత్త దేండ్రా బాబు పెడతారా అని వచ్చింది, పెట్టి
ఈ మధ్యలో ఒక విషయం జరిగింది, తమాషా ఒకటి. అమ్మంది మరి ఒక పెర్ఫార్మెన్స్ ఇప్పించరా అంది, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. అంటే ఏమైనా సరే ఎవరిని పిలిస్తే రామారావు అని వాడు వచ్చి వెయిట్ ట్రైన్ ప్రమాణంగా చేశాడు, చేసి చూపించంతే దాని చపాట్లు కొట్టారు, బాగుందన్నారు. అది చూసి వీరమాచనేని సోదరులు పెద్దవాళ్ళు మహానుభావులు వరప్రసాదరావు గారు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు ఇద్దరు ఒక్కసారి జాయింట్గా కృష్ణమూర్తి గారు అని పిలిచాడు. ఏంటంటే అని ఇద్దరు పిలిచాడు. ఏంటన్నా ఇదేమిటిది, ఈ ఆధ్యాత్మిక భావాలకి స్పోర్ట్స్కి సంబంధం ఉంటాయి, ఈ రెండు ఎట్ట చేస్తున్నాండి మీరు అన్నాను. నేనేం చేయట్లేదు బాబు, జరుగుతున్నాయి అన్న. అట్ట కాదు, ఇవి ఆశ్చర్యంగా ఉన్నాయి, ఇవి మీరు మదర్ అండ్ స్పోర్ట్స్ అని ఒక ఆర్టికల్ రాయాలన్నారు. దయించి గ్యాప్ పెట్టుకోండి, చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు 74లో సర్లేండి అన్న, ఏదో రాయితే ఏముంది, ఆరోగ్యం మహాభాగ్యం ఎంత కదంటే. అయితే ఇప్పటి వరకు రాయలేక అది ఎందుకు అమ్మ అనగ్నలేని ఏం చేయలేము నాకు తెలుసు. అయితే ఎప్పటికీ చేయలేము, ఎన్నేళ్ళకి చేయలేము, ఇది ఇప్పుడు కూడా చేయలేకపోదు. ఏంటంటే తదనంతరం అనేక స్థాయిల్లో అనేక పరిస్థితుల్లో స్పోర్ట్స్ అంటే ఏంటి, వాటి యొక్క లక్ష్యం ఏంటి, వాటి గుణగణాలు ఏంటి అనే విషయం ఎన్నెన్నో మహాతల్లి మరి ఈ అర్హత లేని నాకే ఎన్నో చెప్పిన విషయాలు ఇవన్నీ. అందుకోసం ఆపింది కావాలి ఇవన్నీ. మరి అప్పుడైతే రాస్తే ఆరోగ్య మహాభాగా అయిపోయేది కదా. ఇవన్నీ కొత్త విషయాలు నాకు కొంచెం ఇదొక జిజ్ఞాస. అది ఎందుకు వచ్చిందంటే అనేక మంది పిల్లలు నా దగ్గర నేను నా వృత్తి ఏంటి, వ్యవసాయం. మా తాతలు మొత్తం అందరూ వ్యవసాయమే. మాకు స్పోర్ట్స్ ఏంటి అసలు? ఇప్పుడు నేను ఫిజికల్ డైరెక్టర్నే కాదు, ఇంకోటి కాదు. ఎందుకు కొంచెం ఆరోగ్య విధులంటే కొంచెం ఇంట్రెస్ట్ పోతుండే హై స్కూల్కి వాటికి ఎందుకు వచ్చారో ఒక ఫ్లో లాగా రావటం నా దగ్గర రావటం మాకు నేర్పండి. వచ్చేవాళ్ళు ఎళ్ళగొట్టడం వద్దులే పోనీ అంటాం బాగుండదు కదా. సరే నేను ఏం చేయాలి, వాళ్ళు వచ్చారని చెప్పి నేను అబద్ధాలు చెప్పేది నాకు ఇష్టం లేదు. కనుక తప్పనిసరిగా వీళ్ళకి న్యాయం చేయాలి, స్పోర్ట్స్ గురించి వీళ్ళకి చెప్పాలి. న్యాయం చేయాలంటే నేను తెలుసుకోవాలి, ముందు నాకు తెలియదు. కనుక అమ్మకి దండం పెట్టుకుని నేను స్పోర్ట్స్ అంటే తెలుసుకుంటూ అనేక పుస్తకాలు చదివి అనేక మంది పరిచయాలు పెట్టుకొని అనేక మంది పెద్ద వాళ్ళతో సంప్రదించి మరి ఇవన్నీ వాళ్ళ సలహాలు తీసుకొని ఇవన్నీ యోచనలన్నీ చేశాను. అప్పటికే రాష్ట్ర స్థాయిలో నాకు ఒక గుర్తింపు ఒకటి వచ్చింది. అక్కడ ఆ కమిటీలో ఒక సీనియర్ అభ్యర్థిగా ఈ రాష్ట్రాన్ని తిరగటం, ఈ ఆల్ ఇండియా పోటీ ఇతర పోటీ జరపటం, వాటిలో పాల్గొనటం, అక్కడ పెద్ద వాళ్ళు పరిచయం అవటం, వాళ్ళ ద్వారా మళ్ళీ స్పోర్ట్స్ అంటే ఏంటి అని తెలుసుకుంటాం. ఇవన్నీ కలిపి అనేక ఇతర దేశాల పుస్తకాలు అవన్నీ ప్రత్యేకించి రష్యన్స్ బుక్స్ బాగా చదివేవాడిని. అవన్నీ కూడా చెప్పించుకొని అవన్నీ పెట్టి నా నోట్స్ సొంతంగా ప్రిపేర్ చేసుకునేవాడిని. వీళ్ళకి ఎలా చేయాలి, న్యాయం చేయాలి పిల్లలకి అంత న్యాయం చక్కగా చేస్తుంటే అలా చేసిన వల్ల నాకు కొంచెం స్పోర్ట్స్ అంటే ఏంటో తెలిసింది. అంత గొప్ప సైన్స్, స్పోర్ట్స్ అంటే సైన్స్ తప్ప రెండోది లేదు వెళ్ళిపోయాను. అయితే నేను జిల్లాలో పోవాలి కదా, ప్రతిసారి జిల్లాలో పోవాలి. ఎవరైనా జిల్లాలో పోతున్నానంటే మేము వస్తాను, వాళ్ళు సరే రండి అనేవాడు. రండి జిల్లాలో ఆశ్చర్యంగా నమ్మని దయించి జిల్లాలో బండి దిగి తెల్లదామన ఆ గడియారం సెంటర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అక్కడ నా స్నేహితులు ఉండేవాళ్ళు. మా పిల్లలంతా ఈ ప్యాంట్లు బోన్లు ఒకటి తీసి ఒక గదిలో పడేసి ఈ డ్రైవర్లు వేసుకొని బయలుదేరేవాళ్ళు. నేను సైకిల్ చేసుకున్నాను, నేను పరిగెత్తాను కదా వాళ్ళతో పడగానే. అక్కడి నుంచి మొదలుకొని అమ్మ దగ్గర దండం పెట్టిన దాకా పరిగెత్తేవాళ్ళు. అనేక సార్లు వచ్చేవారు. అందుకని అమ్మ పరిచయం వాళ్ళకి, అమ్మ పరిచయం కాదు, అమ్మ ఆశీస్సులు వాళ్ళకి. అందువల్ల మా ఊళ్ళో స్టేడియం లేదు, పరికరాలు లేవు, నేర్పే కోచ్ పెద్ద నిపుణులు లేరు. అన్నీ అమ్మ దేవల్ల నా చేత చేయించి 12 మంది ఇండియా ఛాంపియన్లు తయారు చేసే భాగ్యం కలిగించింది మాకు. బాగుంది, సంతోషం. అటువంటి ఊరు నా ఉద్దేశంలో భారతదేశంలో ఎటువంటి వసతులు లేని పల్లెటూళ్ళలో ఇంతమంది క్రీడాకారులు తయారు కావడం ఆ మహాతల్లి దయద. చాలా సంతోషం అండి. నాన్నగారి ప్రథమ ఆరాధనోత్సవంలో జిల్లెలమూడిలో మన వాళ్ళంతా కలిసి ఆయనకి ఇంట్రెస్ట్ స్పోర్ట్స్, నాన్నగారు కూడా స్పోర్ట్స్ పోటీలు పెడదామని చెప్పి అనుకుంటున్నారు. కింద అమ్మ వరే పైకి మన వాళ్ళని పిలిపించి ఏంటి అనుకుంటున్నాను, మీరు కాదు రా వాడిని పిలవండి అన్నారు. నాకు కబురు చేయమంది. సరే నేను పోతుంది పిలిచి అమ్మకి రమ్మండి. ఏంటిరా అంటే ఇక్కడ చెప్పారు కింద. నాకు వినమ్మ నాయన నన్ను నేను ఏం చెప్పేది అవుతున్న మాట భయం. అనేక రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మీటింగ్లు చెప్పా కానీ స్పోర్ట్స్ గురించి జిల్లాలో కూడా అమ్మ ముందు మాట్లాడగలుగుదామా? నాకు గుండె దడపడుతుంది. ఏరా అంది. ఏంటమ్మా అన్న. ఏం చేద్దాం అనుకుంటున్నావు అంది. బాబు అనుకుని ఏం లేదమ్మా, ఎగ్జిబిషన్ మ్యాచ్ పెడదాం అనుకుంటున్నాను. వాలీబాల్ వాళ్ళు మంచి వాళ్ళు జాతీయ స్థాయి వాళ్ళు రెడీగా ఉన్నారు, కోచింగ్ అవుతున్నారు. అట్టగా బ్యాడ్మింటన్ ఉన్నారు, వాళ్ళని పిలిపించి ఎగ్జిబిషన్ మ్యాచ్ పెడతాను. ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఎవరెవరి యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళు
నిరూపించుకుంటారు, ఎగ్జిబిట్ చేస్తారు. అంతేగాని దాంట్లో గెలుపులు ఓటములు ఉండవు. ఇది బాగుంటుంది అనుకుంటే ఒప్పుకుంది అమ్మ దానికి సర్లేరా ఉంది. సరే ఏదో అప్పుడు నాకు అమ్మ దైవాలు నాకున్న జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలతో వాళ్ళని పిలిపించాం, జరుపుతుంటే పైన చూస్తూ ఉంది, కింద పొడి జరిగింది. వాళ్ళు సహజంగా కోర్టులోకి ఎంటర్ అవుతూ భూమికి దండం పెట్టి వెళ్తారు. ఎందుకంటే అమ్మ నాకు నచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పని భూజేయికి నమస్కరించే రకం పోవటం ఆనంద. రెండోది ఎందుకంటాను ఇవన్నీ తర్వాత అసలు ఆ మాటలు ఎట్లా ఉంటాయండి. మన ప్రధానికి గెలిచిన వాళ్ళు పిఎస్ఆర్ గారు గెలిచాడు, కృష్ణమూర్తి ఓడిపోయారు అనుకుంటారు. తగ్గనే కదా, ఓడిపోయారన్న మాట అనేదే కాదు. గెలిచిన వాడు పిఎస్ఆర్ ఆంజనేయులు అయితే గెలిపించిన వాడు కృష్ణమూర్తి అయితే ఇది ఎక్కడిది. అంతలోకి అమ్మంది ఒక రోజున రే స్పోర్ట్స్ అంటే చెప్పమ్మా అన్న. ఇది నేను చెప్తానంటే ఇది నాకు పెద్ద మహద్భాగ్యంగా భావిస్తున్న ఇవాళ. నాకు ఎవరు కావాలనో ఆయన దొరికాడు నాకు ఇవాళ. మహానుభావుడు, పూర్తిగా అమ్మ యొక్క ఆశీస్సులు పొందినటువంటి మహానుభావుడు. మరి ఈనాడు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమ్మ యొక్క భావాలని విశ్వవ్యాప్తం చేస్తూ తద్వారా విశ్వశాంతిని విశ్వ సోదర భావాన్ని పెంపొందిస్తూ శాంతి కోసం పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయ గారు మహానుభావుడు నాకు వచ్చాడు. ఆయన ఎందుకన్నారంటే ఇవన్నీ అమ్మ నాకు ఈ మాట చెప్పింది, ఒరే ఏంటమ్మా స్పోర్ట్స్ యొక్క లక్ష్యాలని తెలుసుకొని తదనుగుణంగా ప్రవర్తించగలిగితే ఇంక ఏ ఆధ్యాత్మిక భావాలు వద్దురా ఉంది, దయించి నమ్మండి అన్నమాట. ఇదేంటి స్పోర్ట్స్ లంగోటాలు కట్టుకొని గడ్బళ్ళు తిరుగుతాం, దూకుతాం, పరిగెత్తాం, ఫస్ట్ సెకండ్ వస్తాం, ఫోటోలు దిగుతాం, ఊరేగి దీనికి దానికి వద్దండి. పైగా ఏ ఆధ్యాత్మిక భావం వద్దండి, ఏమిటి ఇది నాకు అర్థం కాదు. కొన్ని ఏళ్ళు చెప్పదామే, కొన్ని ఏళ్ళకి మళ్ళీ తట్టింది. అంటే స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే ఆటగాడి తత్వం. అసలు వాడి తత్వం ఏంటి, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే ఏంటి, ఏమిటి, ఎందుకు ఇవన్నీ ఇక్కడికి వచ్చి అమ్మో అనిపించింది. కనుక నేను కొన్ని చెప్తాను, నాకు తోచినవి అమ్మదేవులు నాకు ప్రగించినవి, వాటిని దీనికి కలిపి ఈ ఆధ్యాత్మిక భావాలకి దీన్ని కలిపి ఈ ఆధ్యాత్మిక భావాలు ఏ రకంగా దాంట్లో ఇమిడినే తెలుసుకొని దానికి పోల్చి వాటిని తెచ్చి అమ్మ చెప్పిన మాట యథార్థం ఈ రకంగా ఉందనేటువంటిది దానికి పిఎస్ఆర్ గారు సహాయం చేయాలి. ఇంకా వాళ్ళతో పాటు ఇంకెవరు మహానుభావులు చేయాలి చెప్తే నా వల్ల కాదు, నాకు శక్తి లేదు, నాకు అర్హత లేదు, నాకు జ్ఞానం కూడా లేదు. ఇట్లా ఇక్కడ రెఫరీ కనపడ్డు, ఇక్కడ రెఫరీ కనపడతారు ప్రసాద్, అక్కడ రెఫరీ కనపడు మనకు మన దైనందిన జీవితంలో. కనుక వాడు ఉన్నాడు ఒకడు చూస్తాడు, ఈ నెట్టి మనకు కనపడదు. కనుక నీవంటే ఏంటి దాని ఉద్దేశం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి ఎటువంటి కీడు తలచకుండా నువ్వు నీ సంపాదించుకో. ఎక్కడ వల్ల పనులని ఇవన్నీ కనుక అందువల్ల ఆధ్యాత్మిక భావాలంటే ఎప్పుడేం అర్థమవుతుంది. ఇంకా చూస్తే రామాయణ, భారత, భాగవత ఇత్యాది గ్రంథాల్లో చెప్పినటువంటి విషయాలు అంటే అన్నీ చదువుకోలేదు, నేను కొంత తెలుసు. విషయాల్లో కంటే తక్కువ దీంట్లో ఏం లేదు. ఏది కూర్చుంటే ఏదో పందాలు పోవడం అంతే అంటాం, కోడిగుడ్లు గెలవడం కాదు, ఇటువంటి భావాలు కదా. అంటే అప్పుడు ఏమైనా అర్థమైంది నాకు, అందరూ ఛాంపియన్లు అవ్వక్కర్లే, అందరూ ఛాంపియన్లు కూడా పెద్ద విశేషం కాదు. ఆరోగ్యం మహాభాగ్యం, కానీ ఎప్పుడు ఆరోగ్యమైన భావాలతో కూడినప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యమైన భావాలు లేకుండా ఉన్న ఆరోగ్యం ఉంటే తాళాలు బాగొట్టను, మెడలో దించుకుంటాం, చావడం ఒకటి దీనికే. కనుక ఇంత పరమార్థం ఉంది, దీన్ని చెప్పలేకపోతున్నాను, వాస్తవం చెబుతున్నాను. అమ్మ చెప్పింది మహత్తరమైన విషయాన్ని వెలిపించే ప్రయత్నం చేద్దాం. అది నేను అమ్మ సాక్షిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజకీయాలకు సన్నిహితంగా ఉండి కూడా మీరు ఎన్నడూ రాజకీయాల్లో పాల్గొనలేదు, ఏదో ఈ గ్రామ పంచాయతీ వరకు ప్రెసిడెంట్గా అంతవరకే చేశారు, అంతకంటే కొంచెం క్షమించాలి. రాజకీయాల్లో విపరీతమైన అభిలాష. ఎందుకంటే రాజకీయాలంటే అమ్మదేవులు నా దృష్టిలో ఏంటంటే ఆయా ప్రాంతాలని ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బాగోగుల కోసం చేసే ఆలోచన రాజకీయం. కరెక్ట్. అందుకని వీడి కూడా తలకాయ బట్ట తలకాయకి మోకారికి ముడేసి జారి మధ్యలో మంత్రులు ఉండడం రాజకీయం కాదు. కూడా మీరు అత్యారని చెప్తాను, దయ్యం క్షమించాలి. స్వాతంత్ర సమరంలో పాల్గొనే భాగ్యం 1942 క్విట్ ఇండియా మూమెంట్లో ఉన్నాను. ఎన్నడూ మీరు విశ్వజనని పరిషత్తులో కానీ వీటిలో కానీ ఎప్పుడన్నా ఎగ్జిక్యూటివ్ బాడీగా మెంబర్గా ఉన్నారు, కానీ కొంతకాలం ఆఫీస్ బేరర్గా ఎప్పుడూ లేరు మీరు. లేను. దానికి ఏంటి కారణం ఏంటి? అక్కడ నుండి రామరామ మహాపవిత్రమైన క్షేత్రం, ఆ పవిత్రతని అన్నయ్యల అక్కయ్యల ద్వారా విశ్వవ్యాప్తి చేసి తద్వారా విశ్వ సోదరభావాన్ని పెంచి విశ్వశాంతిని చేకూర్చమని ప్రోగ్రాంతో నడుస్తుంటే నేను అల్లలేగాలు చేసిన వాడినే, కొన్ని క్షమించడానికి అర్హత లేనిపడిన వ్యక్తిని. కనుక నేను అక్కడ దానికి అర్హుని కాదు దయించి నాకు అటువంటి ప్రపోజల్ పెట్టద్దు. మరి నేను అమ్మ ఏం చేసినా తల్లి
కడిగి శుభ్రం చేయాలి, అందుకని వస్తున్నా తప్పితే నాకు ఇంకా కోరిక లేదు. అయితే మరొకసారి చెప్పి ఆపేస్తా, మీరు అక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, చిమ్మేవాళ్ళైనా సరే, పిఎస్ఆర్ గారైనా సరే, వెంకటేశ్వర అయినా సరే, రవి ఎవరైనా సరే, వాళ్ళందరూ కూడా మహానుభావుడి కింద నా ఉద్దేశం. అటువంటి సంస్థ, విశ్వవ్యాప్తి చెందిన సంస్థ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని చేస్తున్న మహానుభావులు వాళ్ళు ఇంకా 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 చేయాలి, ఇంకా 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 బాగా చేయాలి. అటువంటి చేస్తున్న అటువంటి దాంట్లో పంచుకుంటూ చాలా మనం అన్నపూర్ణాలయ స్వర్ణోత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ సత్రంలో కార్యక్రమాలు చేశాం. అట్లా మీరు జిల్లెళ్ళమూడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఇక్కడ అంతకుముందు కూడా జరిపారా? అధ్యయన పరిషత్తు లాంటిది ఏదైనా ఉన్నదా తెనాలిలో? ఇట్లా ఎవరినన్నా పోగు చేసి ఒక చోటకు చేర్పించారా? అట్లాంటి కార్యక్రమాలు ఏమన్నా జరిగినాయి? మొదటి నుంచి నాకు కొంతమంది ముఖ్యులు వ్యవహారికంగా రాజకీయంగా కూడా కొందరు స్నేహితులు ఉండేవాళ్ళు. ప్రతిసారి మరి అక్కడ మా అన్నపూర్ణాలయానికి మరి ఏదైనా మాకు భోజనాలు పెడతారని తెలుసు కదా, అనేకసార్లు కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడి నుంచి బియ్యం అవి భోజనం పంపించి వచ్చేవాడిని. అక్కడ ఎవరు రావద్దని నేనే చేసి తెప్పించేవాడిని. తర్వాత నాకు ఆ కొరత ఎప్పుడు ఉంది, అమ్మనే అడిగే ఒకరోజు, అమ్మ తెనాలికి నీకు చాలా సంబంధాలు ఉన్నాయి, తెనాలిలో ఛానళ్ళు ఉన్నావు, అక్కడ విచిత్రమైన సంబంధాలు కాస్తకొస్త కాదు. అసలు అమ్మ రఘుత్తమ శాస్త్రి గారి సత్రంలో ఉండటం, అక్కడ కార్యక్రమం అటెండ్ కావటం, నేను అమ్మని అడిగాను, నేను ఏంటంది, ఏం లేదమ్మా నాకేం తెలియదు, కానీ తెనాలి సబ్ సెంటర్ చేయి జిల్లెళ్ళమూడికి, ప్రతి వాళ్ళు ఇక్కడికి రావాలా, ఇక్కడ నుంచి అక్కడ సప్లై అవుతున్నారు ఆ రకంగా. అయితే మీరు అడిగారు కదా ఏం చేశారు మీరని, 1,00,000 మంది భోజనాలు పెట్టినప్పుడు అమ్మ నన్ను పిలిపించింది. ఏంటమ్మా అని వెళ్ళే, నువ్వు కూడా ఇద్దరిని తీసుకొని శ్రీరామూర్తి నిన్ను వాడెవడు అన్నరాజు, అన్నరాజు వెంకటేశ్వర అబ్బాయి మోహనం, వాడు అదే ఏఆర్కే తమ్ముడు, వీళ్ళిద్దరిని చేసుకొని నువ్వు తెనాల్లో పనిచేయరా అంది. ఏంటి ఇద్దరిని చిన్నపిల్లలు నేను తెనాల్లో పనిచేయటమా? తెనాల్లో ఎంత ఆధ్యాత్మిక భావాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి, అంతకంటే విపరీతమైన వ్యతిరేకున్నారు అని అనుకొని మనసులో అనుకొని, అమ్మ చెప్పింది మనకేంటి భయం, మళ్ళీ అట్టా చేస్తానమ్మా. సరే దానికి తగినట్టుగా మహానుభావుడు ఐతానగర్లో ఒక హరిజన్ సోదరుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని పేరు ఉండాలి, భలే గొప్పవాడు. అమ్మ అంటే భలే ఇష్టం ఆయనకి. ఇద్దరు మొగుడి పడి అమ్మ దగ్గరికి వస్తుండేవాళ్ళు. ఆమె తెనాలు తిరిగాం, ఏం చేశారన్నారు కదంటే గొప్పగా చెప్పట్లేదు, జరిగింది చెబుతున్నా. తెనాల్లో ఉన్న దాదాపు శామ్యానాలు, సామాన్లు, గ్యాసులు మొత్తం పంపించే జిల్లెళ్ళమూడి. 16 రోజులు ఉన్న జిల్లెళ్ళమూడిలో నేను, కామేశ్వరరావు గారు, మరి అల్లాని రామయ్య గారిని, పొన్నూరు ఆయన, మేము ముగ్గురు ఎక్కడ ఉండడం జిల్లెళ్ళమూడిలో ఖాళీని చాకలాడ చచ్చాడు అందరూ. ఇప్పుడు కుర్రాడు బెనక అయ్యా పలకిస్తున్నాడు అని ఇంత పిల్లడు. ఆ చాకిరి వాడు అంటే 16 రోజులు ఉన్నాం మేము, మా కాపురం అక్కడ. అట్టా పనిచేసాం. దాంట్లో అవి చాలా అద్భుతంగా ఉంటాయి, మరి చెప్పకూడదు ఇప్పుడు. ఆ ఉత్సవంలో కళ్ళారా చూసి చెప్తుంది నేను, ఆమెన మన వాళ్ళు రామకృష్ణ అన్నయ్య వీళ్ళు అంత అంటుండేవాడు, నేను బాగా గుర్తుంది, బాగా ఫ్రీగా ఉండేవాళ్ళం కదా. ఏంటి ఇవన్నీ ఊరిని 1,00,000 మంది పోయిన ఉంటుంది, ఎవరు పెడతారు, ఎవడు వస్తారు, ఎవరన్నా పోయిన పెడతారు ఈ రోజుల్లో ఇట్టే కనుకునేవాళ్ళు. సరే నాతో అనేది నాకేం బోధపడదు. ఒరే ఒక రోజు ఏంటమ్మా వాళ్ళు అటుంటుంటే, రే ఒక తున్నిగుడ్డ తడిచిన గుడ్డ ఆరేయాలంటే జంజ మీద ఎంతసేపు పడుతుందిరా? 1 గంట 20 గంట అరగంట పడుతుంది అనుకో. 100 తున్నిగుడ్లు ఆరేస్తే 100 గంటలు పట్టదు, అది అరగంట పడుతుంది. అంటే ఏంటి 1,00,000 మంది ఎట్ట తేం పెడుతుంటుంది అని, వాళ్ళకి ఎట్టబడి వీళ్ళకి ఎట్టా పెడతాం రా అని. ఎంత అద్భుతమైన మాటలు చెప్పేది. అవి రాలే పుస్తకాల్లో. నేను నాతో అన్నమాట చెప్తున్నాను. రెండోది, ఎలా పెట్టాలి పోయిన వాళ్ళు ఒక్కళ్ళు చెప్పాలి, ఒక్కళ్ళ మీద. అంటే నేను ఎవరిని క్షమించాలి, ఎవరిని అంటాం కాదు, ఎట తెలుస్తుంది అసలు అనూహ్యమైన విషయమే. 1,00,000 మందికి ఒక పంతిని గుర్తుపెట్టినట్ట, భోజనాలు పెట్టినట్ట ఎక్కడ ఉంది చరిత్రలో ఏదైతే ఆమె చెప్పింది. ఇప్పుడు రాజసూయాగం చేశారు ధర్మరాజా, శ్రీరామచంద్రుడు. అయితే కొన్ని రోజులు పెట్టారు 1,00,000 మందికి, ఒకరోజు పెట్టలే. ఎవరు ఎట్లా పెడతారు ఏంటి, ఎవ్వరికి తోచకపోతే ఆమె పిలిచి 50 పెండాల్స్ వేయండి 76 ఎకరాల్లో. భోజనాలు మటుకు అందరూ ఒకే రకంగా కూరలు, ఒకే రకంగా పులుసు, ఒకే రకంగా మజ్జిగ. అన్ని సెంటర్ 50 సెంటర్, అన్ని సెంటర్లు 50 రోజులు 1,00,000 అయిపోయాయి. సరే బాగుందన్నారు, వేసారు, చేశారు అంత శ్రోతలు. తర్వాత ఎక్కడ తాళ్ళు, ఎక్కడ గ్లాసులు, అబ్బో ఎన్ని చూస్తున్న ఆశ్చర్యంగా ఉండేది. సరే అది నేను చీకటితో లేచి చూస్తాం, పరిగెత్తున్నాయి. ఏంటి ఎక్కడ తిరిగి 50 నిండారా, జనం వస్తారా అని. ఆమె ఎక్కడి నుంచో తెలియదు, నేను అన్నీ తిరిగి వస్తాను మెల్లిగా. రైట్ రారా అంది. ఏంటమ్మా కింద ఇవే భలే పరిగెత్తున్నావే, పందిళ్ళు నెమ్మడే, ఎంతమంది చెప్పు, ఎంతమంది వచ్చారో అంది. అమ్మా 48 పందిళ్ళు నిండినాయి, 49లో కొద్దిమంది మాత్రమే ఉన్నారు, 50 ఖాళీ, ఒక్క లేరన్న. సరేపోయింది. సరే నేను పోతున్న ఇంతలోకి ఆయన వచ్చాడు.
గోపాలన్న గుండెలు బాదుకుంటూ పైనుంచి. ఏంటిరా అంది. ఏమిటంటే ఆ జల తెల్లగా సముద్రంలాగా వస్తున్నారు, వీళ్ళు భోజనం ఎక్కడ పెడతాం మనం, అయితే ఏం చేస్తావురా అంది. నేను బాపట్ల పోయి డబ్బులు లేవు, 500 ఎంత ఉంది చిల్లర, డబ్బులు కూడా లేవు, తీసుకెళ్ళి ఏమైనా బియ్యం అవి తెస్తాను పోయినట్టు. అంతే ఏముందామా, జనాన్ని చూసి ఎసరు పెట్టి భోజనాలు చాలామంది పెట్టేయలేరా పదరా, నేను వస్తున్నాపా హారతి ఇవ్వండి అని చెప్పి అన్నరాజు దగ్గరికి 2 మిగిలిన నోటికి హారతి అందుకుంది. ఇక పెడుతుంటే తిన్నారండి, తిని ఓయమ్మ పుత్రుని ఇంకా బోడి మిగిలి. పొద్దున్నే నాన్నగారు అన్నాడు, నా అనుభవాలు చెప్తాను నేను ఇవన్నీ ఉంటాను కదా. కృష్ణమూర్తి గారు అన్నాడు, ఏంటండి అన్న. అప్పుడు 7:30 ఏం అవుతుంది. మన వాళ్ళంతా మేధావులేనే కాదనండి, బాగా పనిచేశారు, కానీ 6 మాసాల గ్రాసం మిగిలిపోయింది, ఏం చేయాలన్నారు. అన్న ఏం చేసాను నాన్నగారు, మిగిలింది కనపడుతుంది. ఆ వచ్చిన జనం అంతా హై క్లాస్గా మధ్యాహ్నం తిని సాయంకాలం మానే చపాతి తినేవాళ్ళు కాదు, అనౌన్స్ చేసి ఇప్పుడు తింటారు మళ్ళీ అన్న. మళ్ళీ అనౌన్స్ చేయించాం, మళ్ళీ పొద్దున్నే తింటారు మళ్ళీ జనం అంతా, పోయినాడు పంగ మిగిలిన వాళ్ళు. ఆ రకంగా అది అయిపోయిన తర్వాత ఇంకోటి అద్భుతమైన విషయం చెప్పి ఆపేసి దీంట్లో చాలా పొలాలు బయలెట్టు ఉపన్యాసం చెప్పాడు హిందూ మతాన్ని గురించి. ఉమామహేశ్వర పండిట్ ఇంటి పేరేంటి, ప్రభాకర ఉమామహేశ్వర పండిట్ గారి ఉపన్యాసం చాలా అయినా బల్లలు బయలిపోయావు అంతే. ఆ మహానుభావుడు ఇచ్చాడు ఈ భోజనానికి. నేను అమ్మ పక్కన నిల్చొని ఉన్నా, భోజనం చేసి ఆయన స్నేహితులు ఎవరో వచ్చి అమ్మ వెళ్ళొస్తానమ్మా అన్నాడు. అంటే పోని కూడా పాప ఆయన్ని. నాయన మహమ్మదీయులు క్రైస్తవులు కూడా వాళ్ళంతా వాళ్ళు ఈ కార్యక్రమాల్లో నిమగ్నులై వాళ్ళు వడ్డం చేసుకుని వాళ్ళు వడ్డించుకొని వాళ్ళు కూడా తిన్నారు రా అంటే నువ్వు ఏమంటాడు నేను ఏమిటి విన్నా ఒప్పుకోవడం అంత మంచింది. ఏమంటాడు కొన్నా సాష్టాంగ నమస్కారం అమ్మ కళపడి దమ్మ నమస్కారం అమ్మ లేచింది. అద్భుతమైన విషయం ఇది. కుంకుమ సంగతి చెప్పండి. సరే, అప్పటికి సుమారు 10-15 ఏళ్ళు అవుతుంది లెక్కేసుకునేది. నాకేంటంటే నేను మొట్టమొదటి చెప్పా, గొప్పతనం కోసం ఏదైనా చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను డేట్లు పెట్టుకుంటా చేయను. ఎప్పుడు వెళ్తుంటాం పైనే ఆ హాల్లో అందరినీ నేను కూర్చున్నా. పొద్దున 10 గంటలకి అమ్మ దర్శనం ఇస్తున్నారు. రే అంది, ఏంటమ్మా అన్న. నీకు పసుపు ఉందిరా అంది. ఉందమ్మా అన్న. కుంకం చేయమంటే నీ ఆల్పాటి వెంకటరామ గారు రైట్ హ్యాండ్, కుంకం చేయి పచ్చనూరు నాకు ఇదే అని అనుకుంటే అని అంది గబికన కుంకం చేయనని. ఈ కుంకం పెడుతున్నారా వీళ్ళు, ఏం పొక్కులు బొక్కుతున్నాయి, ఈ కెమికల్స్ కుంకం, నిమ్మకాయ కుంకం కావాలరా అంటే అమ్మ అంటే అమితమైన ప్రేమ కదా, అమ్మ మాట కాదని ఎట్లంటాను నేను. సరే అంత ప్రాసెస్ చెప్పింది. నిమ్మకాయలో పసుపు కొమ్ములు మునగాలి, మరి వెలిగారం పట్టిక ఇవన్నీ పావులు ఇవన్నీ చెప్పింది. సరే అద్భుతంగా ఏమైనా అర్థం చేసి సరే అట్లా చేస్తానమ్మా చేసి తీసుకెళ్ళి ఏటా తీసుకెళ్ళేవాడిని, ఏటా తీసుకెళ్ళేవాడిని. అట్లా ఆ రకంగా తీసుకెళ్తుంటే చక్క అది ఒక పెద్ద మహద్భాగ్యం. అవును. అందుకని అనుకున్నాను ఏంటి నన్నుకి చెప్పినటువంటిది ఏంటి, కొన్నేళ్లకి ఎంతమంది గొప్ప ఎంతమంది భూస్వాములు లేరు, నేనే సామాన్యుడు, నాకు కుంకం చేయడం ఏంటి అనుకుని కొన్నాళ్ళకి అర్థమైంది. మా పసుపు కుంకాలు ఎగిరిపోకుండా నిలబెట్టడం కొంచెం రకంగా చేసి 85 ఏళ్ళు ఆయనకి, 84 ఏళ్ళు నాకు, ఇంక ఎన్నాళ్ళు ఏందో తెలియదు, వద్దు తీసుకెళ్ళి తొందరగా ఇలా అనుకుని ఆ పని చేస్తుంటే సరే రామకృష్ణ నుంచి ఒక 7 చాలా ముఖ్యమైన విషయం. కృష్ణమూర్తి గారు ఏంటన్నా 7 బస్తా కుంకం కావాలన్నాడు. పోయమ్మ బాబు, నేనంతా 10 కేజీలు 15 కేజీలు చేస్తేనే ఇంత అవుతుంది, బస్తా కుంకం అంటే నేను చూస్తున్నా. ఆఫీస్ వేరు చేస్తున్నట్టు డబ్బులు మేము భయపడదు చేయమన్నాడు. సర్లే అన్న. వచ్చి బస్తా కుంకం చేసినాక నాకు అనిపించింది డబ్బులు చాలా అసలు మహాపవిత్రమైన కార్యక్రమం మనకు అప్పచెప్పబట్టమే పెద్ద అదృష్టం. అది ఆ మహాతలే దయదిలిచి మనకి ఇవ్వటం. అది పైకి ఖర్చు అనుకుంటాను, ఆ ఖర్చును మనం అనుకోవచ్చా, ఒక పెద్ద అదృష్టంగా భావించాలి దీన్ని అని చెప్పి నేను వెళ్ళి ఇచ్చాను. నేను డబ్బులు ఇచ్చిన విజయాలు ఉరికిపోని దీనికి డబ్బులు అని చెప్పి ఊరుకున్నాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, దాంట్లో ఖర్చు అని అనకూడదు అనిపిస్తారు నాకు. దైనందిన కార్యక్రమాల్లో 10 మందికి కావాల్సిన శాశ్వతమైన పనులు, ఇప్పుడు వంతెనలు, రోడ్లు, కరెంటు ఏం పడితే పెద్ద 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్మి పెట్టేవాడిని. అమ్మి పెట్టడం అనిపించింది కదా. మా ఇంట్లో కూడా నేను మా ఆవిడ ఏమనేది కాదు, మా అబ్బాయి ఏమనేవాడు కాదు. అంతా అయిపోవచ్చిందిరా అంటే ఒక దశలో పొరనా బతకలేమండి మనం, బస్తాను మోసిన $1,000 తెస్తాం రోజుకి, ఏం పర్లేదు బాకీలు తీర్చేని కూడా అట్లా ఉండేవాడు. అమ్మ చెప్పినట్టుగా తన పని తాను చేసుకోలేని వాళ్ళకి కానీ, ఇతరత్ర 10 మందికి పనికొచ్చే పనులు కానీ, జనరంజకమైనవి భగవత్ కార్యక్రమాల్లో ఏదన్నా శారీరకంగా కానీ ఇంకో రకంగా ఆర్థికంగా పాల్గొనటం ఒక పెద్ద అదృష్టంగా భావించాలి తప్పితే ఖర్చు అనకూడదండి. ఖర్చు అనకపోగా నా నిర్ణయం దయించినాలి మీరు.
ఇట్ ఈస్ ఎ ఇంగ్లీష్లో మాట్లాడతాను, తెలుగులో మీరు చెప్పండి. ఇట్ ఈస్ ఎ ఛాన్స్ ప్రొవైడెడ్ బై గాడ్ ఎన్లైటనింగ్ యూ టు బి ఏబుల్ టు డిపాజిట్ యువర్ ఫండ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ జనరేషన్ ఇన్ సచ్ ఎ బ్యాంక్ వేర్ ద మేనేజర్ ఈజ్ నాట్ టు బి సీన్ బట్ హీ సీస్ ఎవ్రీథింగ్. బట్ ఇవి తప్పకుండా నీ అవసరం కోసం అభ్యంతరాలు ఇచ్చి పడతాయి. మళ్ళీ నీకు నీ అవసరం వస్తే ఖచ్చితంగా వస్తాయి డబ్బులు. అవి అలాట్ అవుతాయి. రెండోది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీకు తెలియదు, ఎంత ఇంట్రెస్ట్ మనకు తెలియదు. డబ్బు నువ్వు డ్రా చేయలేవు కానీ వస్తాయి ఖచ్చితంగా నీ అవసరానికి. కనుక మీరు అందరూ క్షమించాలి, అమ్మని క్షమించమని కోరుతూ, అమ్మ దయవల్ల చెప్తున్నా. మా అబ్బాయి కూడా సమయానికి వచ్చాడు. ఈ రకంగా చెప్పానే, వీడు అమ్మేవా ఇచ్చిపారే ఎవరిని ఎగ్గొట్టపాక ఏం బతకలేమని అన్నాడు. నన్ను ప్రోత్సహించి ఎందుకు చేసే ఖర్చు వాడి పొలం కూడా అమ్మే, వాళ్ళ అమ్మ పొలం కూడా అమ్మే, నేను నావే కాదు అని ఇట్లానే వాడు వాడంతా నాకు అంత అదృష్టవంతుడు నేను. ఎందుకంటానంటే ఇంత చేస్తే ఇట్లా జరిగితే ఆశ్చర్యకరంగా వీళ్ళని తిట్టారు కూడా ఒక దశలో మా వాళ్ళంతా. అన్నీ అవగొట్టాడు, అన్నీ చేశాడు, ఏం పెడతారు పిల్లలకని. ఒక పొలం దూరంగా ఉంటే ఆ ఎకరం బేరం పెడితే 50 లక్షలు వచ్చినాయి నాకు. అనూహ్యం. ఆ 50 లక్షలు తెచ్చి నాకు ఏది ఎన్నాళ్ళు తపన ఎన్నాళ్ళ నుంచి ఎన్ని ఏళ్ళ నుంచి తినిపోవడం తప్ప ఏం చేయలేను ఈ సంస్థకి. తింటాం పోవటమా ఏంటి నన్ను చేస్తున్నానంటే చక్కగా 6-7 లక్షలు ఇంత అనకూడదు. సంతృప్తిగా నా చేతనంతో అమ్మ దైవాలు ఇచ్చిన ఇవన్నీ అక్కడ మరి అన్న సంతర్పణ అన్నపూర్ణాలయానికి కొత్త బిల్డింగ్ కట్టడానికి ఇచ్చాను. ఇంకా కొద్దిగా ఉన్నాయి అక్కడ. తర్వాత కుంకం చేయడానికి కూడా కుంకం ముందు పిల్లలు చేయలేక కొంత అవి నేను అలాట్ చేశాను. ఆ రకంగా అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బులు మా పిల్లలకే ఇచ్చేసాను. నా దగ్గర డబ్బులే లేవు ఇప్పుడు. ఇది మీరు ఊరిని కొడితే ఒప్పుకోను. తప్పని చెప్పండి. తప్పేం లేదు, భలేవారే మీరు చేసినటువంటి పని. మనం ఇప్పుడు సామాన్య మధ్యతరగతి కుటుంబీకులం. మనం అమ్మకు సమర్పణాభావంతో సమర్పించుకుంటున్నటువంటి వ్యవహారం ఇదంతా. దానికి నాకు అట్లా వచ్చిన కాలం బట్టి తపన పడి ఏది మనం ఏమి చేయలేకపోయినావే అని తపన పడి మనం ఏదో ఒకటి అమ్మకు సమర్పణ. కనుక నా పిలిపండి ఆఖరిగా ప్రతి వాడు, మా బిడ్డలే కాదు ప్రతి సోదరుడు కూడా, నేనేం ఉద్భవ చేయడం కాదు, నేను వాళ్ళ మీద గొప్పవాడిని కాదు. నా ఆకాంక్ష ఏంటంటే తప్పనిసరిగా రకంగా సమాజ వికాసానికి ప్రయత్నం చేయండి. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించండి. ఇంకోటి చెప్పారు, బాధ్యత నిర్వహణే నిజమైన ఆరాధనంట అమ్మ కూడా చెప్పింది. కనుక అవి తెలుసుకునే రకంగా చేయండి. ఆ రకంగా జన్మని ధన్యమనం చేసుకోవాలని ఆ రకంగా చేసుకుంటాను. దానికి అమ్మ మనందరికీ చక్కగా ఆశీర్వదించి ఆ రకంగా అటువంటి శక్తియుక్తులు ప్రసాదిస్తుంది కోరుకుంటూ, మీరు ఈ సందర్భంగా వచ్చినందుకు ఎంతో సంతోషం తెలియజేసుకుంటూ, చాలా సంతోషం తెలియజేస్తూ, ఎందుకంటే ఎక్కడెక్కడ విషయాలు ఎప్పటి విషయాలు మేము నలుగురికి తెలియదు. ఎందుకంటే భావి తరాలకు మనం ఏం చేశామో, అమ్మను మనం ఎట్లా నమ్మామో, మనం ఎట్లా ఆరాధించామో మన మార్గంలో అది తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాలు చేపట్టాలని మేము టేకప్ చేస్తూ ఉన్నాం. అందువల్ల మీలాంటి పెద్దల యొక్క భావాలు కూడా తెలుసుకుంటాం. కొంచెం చిన్న అందులో ఒకటి నేనేమంటే మన చేత అమ్మ ఈ రకంగా చేయిస్తున్నది. కరెక్ట్, చేయిస్తున్నది. ఎట్లా చేసాము కంటే అసలు అడుగు మన చేత ఏ విషయాలు ఏ రకంగా భావి సమాజాన్ని తెలియజేయాలంటే అమ్మ ఆకాంక్ష ఏంటో అది మనని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే ఆ మహాతల్లి యొక్క దయ. మనం చేయటం నథింగ్. ఒక మనిషి ఇంకోటి అంటే ఆమె దైవం నాకు తెలిసింది, నాకు అనుభవంలో, ఒక మనిషి ఒక పని చేయటం లేదు సున్నా. భార్యకి భార్య కానీ, ఇద్దరు కలిసి బిడ్డలకి తల్లిదండ్రులు కానీ ఎవరికేం చేద్దాం లేదు. సున్నా. అంతా వాళ్ళ దయ. నడుస్తుంటాం అంతేగా, అంతా వాళ్ళ దయ. అవి ఏం చేస్తున్నా జరుగుతుంది తప్పితే ఒకళ్ళు కూడా చేయడు. ఈ రోజుల్లో ఒకడు హారం చేయలేడు, ఒకడు బతికించలేడు. అదృష్టవంతుని చెరగొట్టేవాళ్ళు లేడు, దురదృష్టం బాగు చేసేవాళ్ళు లేడు. అయ్యా ఇది సమాచారం. చెట్టు తిరిగి ఎప్పుడు వస్తారు? మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి జిల్లెల్ల మూడి, లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి జిల్లెల్ల మూడి.
లెండి లెండి నిద్రను వీడి రండి రండి జిల్లెల్ల మూడి లెండి లెండి నిద్రను వీడి రండి రండి జిల్లెల్ల మూడి లెండి లెండి నిద్రను వీడి